ప్రియా వెల్కమ్ టు సీ న్యూస్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించండి. పట్టభద్రులకు పీడీఎఫ్ అభ్యర్థి వీరరాఘవులు విజ్ఞప్తి. ఘనంగా లక్ష్మీ నృసింహుని చక్ర స్నానం, వేదమంత్రాలతో మార్మోగిన ఆలయం. జగన్మోహన్ రెడ్డికి మతి భ్రమించింది. మహిళా సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి. ఇద్దరు గణన మోసగాళ్ల అరెస్ట్. 23 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్న పోలీసులు. ప్రభుత్వ ఆసుపత్రిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలి. ఆసుపత్రి ప్రత్యేక అధికారి భాస్కర్ రెడ్డికి ఫిర్యాదు. 40 సంవత్సరాలుగా ఉపాధ్యాయుడిగా, 35 సంవత్సరాలుగా యూటీఎఫ్ నాయకత్వంలో పలు ఉద్యమాల్లో పనిచేసిన తాను ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల అభ్యర్థి బరిలోకి దిగినట్లు దిడ్ల వీరరాఘవులు వెల్లడించారు. తనను పీడీఎఫ్ ఉపాధ్యాయ సంఘాలు బలపరిచాయన్నారు. స్థానిక వై జంక్షన్ వద్ద ఉన్న ఆనం రోటరీ హాల్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకు తనకు ఒక్క అవకాశం ఇవ్వాలి అని కోరారు. జీవో 117 రద్దుతో పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు చాలా పెండింగ్లో ఉన్నాయన్నారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీగా శాసన మండలిలో వాటిని ప్రస్తావిస్తానని భరోసా ఇచ్చారు. అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. 27న జరిగే ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను ఎమ్మెల్సీగా గెలిపించి శాసన మండలికి పంపాలి అని కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా ఉద్యమాల ద్వారా మాత్రమే పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ప్రస్థానం కొనసాగిస్తున్నారని, ప్రజా సమస్యలు ప్రస్తావించే నాయకులే శాసన మండలిలో లేకుండా పోయారన్నారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నిరుద్యోగ భృతి, మెగా డిఎస్సి వంటి ఏ హామీని నెరవేర్చలేదన్నారు. సమావేశంలో సిపిఎం, యూటీఎఫ్ ఉద్యోగ సంఘాల నాయకులు టి అరుణ్, ఎన్ అరుణకుమారి, బి పవన్, జువ్వుల రాంబాబు, రాజా, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 16,347 డిఎస్సి పోస్టులు వేస్తామని చెప్పి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటన చేసింది. కానీ ఈవేళ కొత్త విధానాల ప్రకారంగా 20,000 పోస్టులు మిగిలిపోయాయి అనేటువంటి పద్ధతిలో చూపించాలని చెప్పి లెక్కలు చూపిస్తూ ఉన్నారు. వెంటనే డిఎస్సి వేయాలి. చాలామంది నిరుద్యోగులుగా ఉన్నారు. అనేక బీఈడీ కాలేజీలు వాళ్లే పెట్టారు. అందులో చదువుకునేటట్టుగా పిల్లలందరినీ వాళ్ళే ప్రోత్సహించారు. ఈరోజు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఉద్యోగులు లేకుండా చేసే పద్ధతుల్లో మిగిలి ఉన్నారని చెప్పి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వెంటనే డిఎస్సి వచ్చే విధంగా వాళ్ళందరికీ కూడా స్కూలు ఉపాధ్యాయులుగా నియామకం జరిగేటట్టు కూడా మా యొక్క కార్యక్రమాలు శాసన మండలిలో చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నిరుద్యోగుల గురించి కానీ, ఉద్యోగుల గురించి కానీ, ఉపాధ్యాయుల గురించి కానీ, ఉద్యోగుల గురించి కానీ, కార్మికుల గురించి కానీ నిరంతరము ప్రస్తావన చేస్తూ పోరాడుతూ పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రులందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి మేధావులుగా వారు సరైన నిర్ణయం తీసుకుని దిడ్ల వీరరాఘవులు అనేటువంటి నాకు ఓటు వేయాల్సింది వారందరూ కూడా మీ ద్వారా ప్రత్యేకంగా వినయించుకుంటూ కోరుకుంటామని మిత్రులారా. థ్యాంక్ యూ. పోరాడని చెప్పి సంఘటిత ఉద్యమాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి చెప్పడం కోసమే ఈ ఎన్నికల పోటీలో ఉన్నామని చెప్పదలిచింది. వాస్తవానికి మా బాట ప్రజా ఉద్యమాల బాట, మా బాట పోరాటాల బాట. పోరాటాలు చేసే అది కార్మిక రంగమైన, విద్యార్థి రంగమైన, ఉపాధ్యాయ రంగమైన, ఎన్జిఓల రంగమైన, మహిళల రంగమైన, ఏ రంగమైన పోరాటాలు చేసి మాత్రమే ఈ పాలకుల మైండ్ సెట్ మార్చేటువంటి పని చేశాం. 1-2 డిమాండ్లు సాధించుకునేటువంటి పని చేశాం. అది అంగన్వాడీలైనా, ఆశాలైనా, ఎవరైనప్పుడు కూడా ఆ పోరాట పందానే పీడీఎఫ్ పందా అని చెప్పి చెప్పదలిచింది. అలాంటి వాళ్ళని మీరు గెలిపించుకుంటే మీ పక్షాన ఉంటారు, మీ మాట మాట్లాడతారు, మీ మాట వింటారు, మీ సమస్యల పరిష్కారానికి రకంగా రాజకీయ ఎజెండాలకు తీసుకొచ్చే పని చేస్తారని చెప్పి దీన్ని గ్రాడ్యుయేట్ ఓటర్లందరూ కూడా ఆ రకంగా అర్థం చేసుకుని పీడీఎఫ్ అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీగా ఉన్నటువంటి సాబ్జీ గారు అంగన్వాడీ కార్మికులకి ఆందోళనకి మద్దతు ప్రకటిస్తూనే యాక్సిడెంట్లో మరణించారు. అంటే ప్రజా పోరాటంలోనే ఆయన అసూలు బాశాడు. అటువంటి వాళ్ళు ఈరోజు ప్రజాసేవకులను ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. దిడ్ల వీరరాఘవులు గారు ఆ కోవకి చెందినటువంటి వాళ్ళు. ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఐ వెంకటేశ్వరరావు కూడా అదే కోవకులో ఏంటంటే ఇప్పటి వరకు కూడా పనిచేస్తూ వచ్చారు. అందుకే ఈరోజు మేము వారి అభ్యర్థిత్వాన్ని సిఐటియుగాను, మా ప్రజా సంఘాలుగాను వీరరాఘవులు గారి అభ్యర్థిత్వాన్ని సంపూర్ణంగా బలపరుస్తున్నాం.
గ్రాడ్యుయేట్లు అందరూ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు, మిగిలినటువంటి వాళ్ళంతా కూడా సంపూర్ణంగా బలపరిచి వారికి మొదటి ప్రాధాన్యత ఓటేసి అత్యధిక మెజార్టీతో కౌన్సిల్కి పంపడం ద్వారా కోరుకొండ రోడ్డులోని సింహాచల నగర్ శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి క్షేత్ర చందన యాత్ర మహోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం 11 గంటలకు శ్రీవారి చక్రస్నాన కార్యక్రమం ఘనంగా జరిగింది. భక్తులు తరలివచ్చి స్వామివారిని చక్రస్నానాన్ని తిలకించారు. ధర్మకర్తలు కాలేపు సూర్యసింహాచలం, కాలేపు నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు అవసరాల శ్రీకిరణ్ స్వామి వారి శిష్య బృందం వేద పండితుల సమక్షంలో వేద మంత్రోచ్చారణ మధ్య ఆలయ ఆవరణలో ఉన్న కోనేరులో శ్రీవారి చక్రస్నానం ఘట్టం కన్నుల పండుగలా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, కుటుంబ సభ్యులు, భక్తులు పాల్గొని తిలకించారు. తొలుత ఉదయం 8 గంటలకు ఆరాధన, హోమాలు, నిత్యరూప దర్శనం జరిగాయి. ఆదివారం ఉదయం 10 గంటల నుండి ఆలయం వద్ద భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం తదియారాధన జరుగుతుంది అని తెలిపారు. పెద్దవాళ్ళంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం గౌరవం లేదని రాష్ట్ర మహిళా స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విమర్శించారు. ఓటమితో జగన్కు మతి భ్రమించినట్లుగా ఉంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జగన్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థమవుతోందా? ఆయనకు మతి భ్రమించినట్లుగా ఉంది. 20,000 కోట్లు అప్పు చేసిన పెద్ద మనిషి ఆ డబ్బులతో ఏం చేశారో చెప్పాలి. ఏప్రిల్, మేలో 20,000 కోట్లు అప్పు చేశారు. వెంటనే ఎన్నికలు వచ్చాయి. ఆ డబ్బుతో ఏం చేశారో చెప్పాలి అని డిమాండ్ చేశారు. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ కంచె వేసుకునేందుకు ఖర్చు పెట్టారా? వైకాపా నేతలు నిధులన్నీ దారి మళ్లించి వాడేసుకున్న తిమింగలాలు. ఆఖరికి సర్పంచుల నిధులు కూడా దారి మళ్లించిన ఘనత జగన్దేనని సంధ్యారాణి మండిపడ్డారు. అబద్ధాల్లో ఆస్కార్ అవార్డు తీసుకున్న సైకో జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన ఆ ప్రెస్ మీట్ లో 2.0 అంట, అంటే యాక్చువల్ గా పిచ్చి జగన్మోహన్, సైకో జగన్మోహన్, దానిలో 2.0 జగన్మోహన్ అంటే ఒకసారి ఆలోచించండి. అంటే పిచ్చి ఏ రేంజ్ లో ఉంది, సైకో ఏ రేంజ్ లో ఉంది అనడానికి 2.0 సైకో జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఎందుకనంటే అతనే ఒప్పుకుంటున్నాడు, 5 సంవత్సరాలు నేను ఎవరిని కలవలేదు, 5 సంవత్సరాలు నేను ఎవరి ముఖం చూడలేదు, 5 సంవత్సరాలు కనీసం ప్రజాప్రతినిధులతో మాట్లాడలేదు, 5 సంవత్సరాల కార్యకర్తలను పట్టించుకోలేదు, 5 సంవత్సరాలు కేవలం డబ్బులు దోచుకోవడంలోనే నేను దృష్టి పెట్టి ఉన్నాను. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఇంకా దోచుకోవడం ఎలాగో నేను మీకు చూపిస్తాను, కాబట్టి ఇప్పుడు అందరినీ కలుస్తాను అని చెప్తున్నాడు ఆయన. అసలు అతనికి నాకు తెలిసి మతి సరిగా పనిచేయదు. ఎందుకంటే ఆయన ఆత్మలతోని వాళ్ళ నాన్నతోని మాట్లాడుతూ ఉంటాడు. మనకెప్పుడు తెలిసిన విషయమే, ఎందుకంటే గత చాలా సంవత్సరాలుగా మనం వింటున్నాం, చూస్తున్నాం. అయితే ఆయనకి ఏంటంటే 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళు ముందుకు తీసుకెళ్తున్న పరిపాలనా దక్షుడిగా పేరు పొందిన శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాను అని కూడా ఒంటి మీద తెలివి లేకుండా మతి భ్రమించి మాట్లాడుతున్న ఒక మనిషి, మానసికంగా పూర్తిగా జబ్బు పడిపోయిన మనిషి గురించి మాట్లాడాలంటే నాకు జాలేస్తుంది. యాక్చువల్ గా అసలు ఏమని మాట్లాడాలి అర్థం అవడం లేదు. ఎందుకనంటే ఆ పాపం మందులు పనిచేయడం లేదేమో నాకు చిన్న అనుమానం కూడా ఉంది. లండన్ లో తెచ్చుకున్న మందులు పనిచేయడం లేదు. ఏటీఎం కార్డులు మార్చి మోసం చేసి వాటి ద్వారా డబ్బులు దొంగిలిస్తున్న 2 ఘరానా మోసగాళ్లను తూర్పుగోదావరి జిల్లా ప్రకాశం నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 2,06,000 రూపాయల నగదు, 23 ఏటీఎం కార్డులు, 1 సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
దీనికి సంబంధించిన వివరాలను స్థానిక ప్రకాశం నగర్ పోలీస్ స్టేషన్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో సెంట్రల్ జోన్ డీఎస్పీ కె రమేష్ బాబు వెల్లడించారు. ఏటీఎంల వద్ద కార్డులు మార్చి దొంగతనాలు చేస్తున్న వారిపై సిఐ ఆర్ఎస్కే బాజీలాల్ ఆధ్వర్యంలో ఎస్ఐ శివప్రసాద్, కె ప్రదీప్ కుమార్ వీరబాబులతో ప్రత్యేక నిఘా పెట్టగా మోరంపూడి జంక్షన్ వద్ద దొంగతనం చేస్తున్న విజయనగరానికి చెందిన చల్లమూరు వెంకట భాస్కర్ రావు, పొన్నడ కిరణ్లను అదుపులోకి తీసుకుని విచారించగా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ తరహా నేరాలకు పాల్పడినట్లు నిర్ధారణ చేశామన్నారు. వారి వద్ద నుండి దొంగిలించిన 2,06,000 నగదు, 23 ఏటీఎం కార్డులు, ఒక మొబైల్ ఫోన్ రికవరీ చేసినట్లు వివరించారు. వీరిలో భాస్కర్ రావుపై 15 కేసులు ఉన్నాయి అని, గతంలో కూడా జైలుకు వెళ్లి వచ్చాడన్నారు. ఏటీఎంల వద్ద డబ్బులు డ్రా చేసే సమయంలో పరిచయం లేని వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి అని కోరారు. సమావేశంలో సిఐ బాజీలాల్ తదితరులు పాల్గొన్నారు. మేరకు మన ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటీఎంల వద్ద కార్డులు మార్చి మోసం చేసి దొంగతనాలపై ప్రకాష్ నగర్ ఇన్స్పెక్టర్ గారు శ్రీ ఆర్ఎస్కే బాజీలాల్ గారు, వారి ఆధ్వర్యంలో ఎస్ఐ శివప్రసాద్, క్రైమ్ పార్టీ ప్రదీప్ కుమార్ మరియు వీరబాబులు ప్రత్యేక నిఘా పెట్టగా ఈ రోజున రాజమహేంద్రవరం మోరంపూడి ఏటీఎం జంక్షన్ వద్ద కార్డు దొంగతనాలు చేసినటువంటి చల్లమూరి వెంకట భాస్కర్ రావు ఎలియాస్ భాస్కర్, సన్ ఆఫ్ రామానాయుడు, 38 years, పురిటిమెట్ట గ్రామం, గజపతి నగరం, విజయనగరం జిల్లా. ఇతను పొన్నాడ కిరణ్, సన్ ఆఫ్ శ్రీనివాస్, 31 years, పురిటిపెంట గ్రామం, గజపతి నగరం, విజయనగరం జిల్లా. వీళ్ళిద్దరూ కూడా అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద నుండి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో 3 కేసులతో పాటు రాజమహేంద్రవరం 2 టౌన్ పిఎస్, రాజానగరం పిఎస్, రావులపాలెం మరియు ఏలూరు 3 టౌన్ పిఎస్లలో కూడా ఈ ఏటీఎం కార్డులు, అంటే ఈయన ఎమ్మో ఏంటంటే ఏటీఎంకి ఎవరన్నా ఓల్డేజ్ పీపుల్ కానీ కొంచెం అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ వచ్చినప్పుడు వాళ్ళు కార్డు పెట్టి దాన్ని డబ్బులు తీసుకోవడం చేతకాని టైంలో ఇతను ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యి నేను తీసి పెడతానని చెప్పి పెట్టినట్టు నడుస్తాడు, డబ్బులు రావట్లేదని చెబుతాడు. ఆ ఇచ్చేటప్పుడు చాలా ట్యాక్ట్ఫుల్గా కార్డు మార్చేసి వేరే కార్డు ఇచ్చేస్తాడు. అప్పుడు కార్డు పిన్ నెంబర్ చెబుతాడు కాబట్టి ఆ పిన్ వేరే సైడ్ పోయి పిన్ నెంబర్తో ఇతర వేస్తాడు. మొన్న నేను క్లియర్గా ఏటీఎంలో వీడియోగ్రఫీ అంతా చూశాను. ఎక్కడ కార్డు మార్చేటో మనకు కనపడదు, కానీ కార్డు జేబులోకి వెళ్ళిపోయింది. అంత ట్యాక్ట్ఫుల్గా కార్డు మారుతారు. ఎదురుగానే మనిషి ఉన్నాడు, కెమెరా ఉంది, ఆ కెమెరాలో కూడా కనిపెట్టలేకపోయాం. కార్డు ఎప్పుడు ఈ జేబులు పెట్టుకుని ఈ కార్డు పెట్టాడు అనేది మేము కనిపించలేం. మొన్న ఈ దగ్గర రెడ్ హ్యాండ్ దొరికినప్పుడు దాదాపు 53 కార్డులు ఉన్నాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మోసం చేశాడు. మా దగ్గర అయితే 7 కేసులకు సంబంధించి దాదాపు 2,06,000 రూపాయలు బాధితులందరికీ ఇవ్వడం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా సూపరింటెండెంట్ పోలీసు అయినటువంటి డి నరసింహకృష్ణ ఐపీఎస్ గారు మరియు వారి ఆదేశాల ప్రకారం ప్రకాష్ నగర్ పరిధిలోనే 1/2/2005 తేదీ రాత్రి 7:30 గంటలకు రాజనగర్కు చెందిన ఒక లేడీ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆటో ఎక్కించుకొని వెళ్తుంటూ కొద్ది దూరం పోయిన తర్వాత ఆటోలో ఉన్న లేడీతోటి ఈ ముద్దాయి ముందు పోలీస్ చెకింగ్ జరుగుతుంది కాబట్టి ఒంటి మీద ఆభరణాలు ఉండకూడదని చెప్పి ఆ క్రమంలో మా దగ్గర ఏమీ లేవు, చెవిదిద్దులు తప్పితే ఎదురు దొంగలు ఉన్నారు, దాని మీద పోలీస్ చెకింగ్ జరుగుతుందని చెప్పి నమ్మించి ఒంటి మీద ఉన్న ఆభరణాలు ఉంటే పోలీసులు కానీ దొంగలు తీసుకుంటారనే ఉద్దేశంతో ఆమెను చెప్పి మాయమాటతో నమ్మించి ఆ చెవిదిద్దులు ఎప్పుడు తీసుకున్నాడు అని తీసుకుని ఆమెను అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. తర్వాత అది ట్రేస్ చేయడం చాలా కష్టమైంది. మా వాళ్ళు దాదాపు 70-80 సీసీ కెమెరాలు ఆ ఎన్రూట్లో ఉన్న కెమెరాలన్నీ కూడా పరిశీలించి చాలా కృషి చేసినందువల్ల మాకు ఈ ముద్ద ఆటో ట్రేస్ అయింది. ఆటో ట్రేస్ అయిన తర్వాత ఆటో డ్రైవర్ ఆటోమేటిక్గా మనకు దొరకడం జరిగింది. ఇందులో కృషి చేసినటువంటి మన సిఏ బాజీలాల్ గారికి, ఎస్ఐ గారికి, ప్రదీప్కి, తర్వాత రాంబాబు హెడ్ కానిస్టేబుల్ గారికి, వీరబాబుకి ఎస్పీ గారు సూటబుల్ రివార్డ్స్ పంపించమని ప్రపోజల్ పంపించని అడిగారు. వీళ్ళందరూ కూడా ఎస్పీ గారు అభినందించి వీళ్ళు చేసిన సేవలు గుర్తింపుగా రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో అవినీతి నిర్లక్ష్యంతో ఉన్న రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అని తెలుగుదేశం పార్టీ నగర కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి 50వ డివిజన్ ఇన్ఛార్జ్ మరుకుర్తి రవి యాదవ్ పేర్కొన్నారు. రోగులకు మెరుగైన సేవలు అందించాలి అని కోరారు. ఈ మేరకు రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రత్యేకాధికారి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్ భాస్కర్ రెడ్డికి టీడీపీ నాయకులు అజ్జరపు రమేష్,
కొత్తల కిషోర్ తదితరులతో కలిసి శనివారం ఫిర్యాదు చేశారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ఎంతో మంది పేదలకు వైద్య సేవలు అందిస్తుంది. వైద్యం నిమిత్తం చుట్టుపక్కల ఉన్న అనేక మారుమూల గ్రామాల నుండి వైద్యం నిమిత్తం వస్తుంటారని, అయితే వైద్యుల నిర్లక్ష్యమో లేక మరే ఇతర కారణాలు తెలియదు కానీ వైద్య నిమిత్తం ఇక్కడకు వచ్చే వారికి సక్రమమైన వైద్యం అందడం లేదని పేర్కొన్నారు. 2 రోజుల క్రితం జీజీహెచ్లో సకాలంలో వైద్యం అందక సీతానగరం శ్రీరామనగరానికి చెందిన గుండుబోగుల సత్యబాబు అనే యువకుడు మృతి చెందాడని, అతని మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కావచ్చని ఆరోపించారు. ఈ విషయంలో సమగ్ర విచారణ చేసి సత్యబాబు నిండు ప్రాణం పోయేందుకు నిర్లక్ష్యం వహించిన ఆసుపత్రి వైద్యులు సిబ్బందిపై తగు చర్యలు తీసుకోవాలి అని ఫిర్యాదులో కోరారు. ప్రభుత్వ ఆసుపత్రికి ఇక్కడ సర్వీస్ బాగుంటలేదని చెప్పి పేషెంట్స్ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రాజమండ్రి నలుమూలల నుంచి పేద ప్రజలు ఈ హాస్పిటల్ వైద్య నిమిత్తం ఇక్కడికి వస్తే ఇక్కడున్న హాస్పిటల్ సిబ్బంది చాలా చిన్న చూపు చూస్తూ వారికి సరైన సౌకర్యాలు కల్పించకుండా వాళ్ళు చనిపోయే పరిస్థితికి తీసుకొచ్చే పరిస్థితి ఇక్కడ హాస్పిటల్ సిబ్బంది అలా తయారయ్యారు. దాని నిమిత్తం ఈ హాస్పిటల్కి ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కమిషన్ వేయడం జరిగింది. ఆ ఎంక్వైరీ ఆఫీసర్కి మా తరపున మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఈరోజు మేము ఇచ్చాం. దానికి సబ్ కలెక్టర్ గారు వచ్చారు. సబ్ కలెక్టర్ గారితో మా ఇక్కడున్న ఇబ్బందులు పరిస్థితులు అన్నీ పూర్తిగా వివరించడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వ ఆసుపత్రిని భ్రష్టు పెట్టించేశారు వైఎస్ఆర్సీపీ పాలనలో. ఇప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాశనం అయిపోయిందని. అయ్యా, మీరు గత 5 సంవత్సరాల్లో నాశనం చేయబట్టే మేము ఒక్కోటి మా ఎమ్మెల్యే గారు ప్రతి 15 రోజులకి హాస్పిటల్ విజిట్కి వచ్చి ప్రతి ఒక్క పేషెంట్ని మాట్లాడి ఇక్కడ కావాల్సిన అవసరాలన్నీ చూసి ఒక్కోటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాం. ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గ్రాడ్యుయేట్స్ను అభ్యర్థించారు. ఈ మేరకు ఆయన రాజానగరం మండల పరిషత్ కార్యాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, బీజేపీ పార్టీ బలపరిచిన ఉమ్మడి గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందామని విద్యావంతులు కోరారు. రాజానగరం నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. విద్యావంతుడు సమస్యల పట్ల అవగాహన కలిగి ప్రజా సమస్యలపై వెంటనే స్పందించేవాడు. శాసన మండలిలో పట్టభద్రుల సమస్యలపై గలమెత్తి వారి సమస్యలను తీర్చగలిగేవాడు. అన్ని వర్గాల ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి విద్యార్థులు, ఉపాధ్యాయులు, పట్టభద్రుల నిరుద్యోగ సమస్యలు తీర్చగలిగే సామర్థ్యం ఉన్న నాయకుడు రాజశేఖరం అని పేర్కొన్నారు. ఈ ప్రచారంలో ఆయన సతీమణి బత్తుల వెంకటలక్ష్మి, కూటమి నాయకులు పాల్గొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వేళ విశేషం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు మళ్లీ వడ్డీ లేని రుణాలు మంజూరు కానున్నాయి అని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక 25వ డివిజన్లో సుమారు 250 మంది మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, ఛాంబర్ అధ్యక్షులు తవ్వ రాజా, ఛాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకిరామయ్య, రాజమండ్రి పార్లమెంట్ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి తదితరులు వారందరికీ పార్టీ కండువాలు వేసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళల్లో చైతన్యం మొదలైందన్నారు. గత పాలకులు మహిళల ఆర్థికాభివృద్ధికి తూట్లు పడిచారన్నారు. గత 5 ఏళ్ల డ్వాక్రా గ్రూపులకు స్త్రీనిధి నుండి ఎలాంటి నిధులు మంజూరు చేయలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం డ్వాక్రా గ్రూపులను వృద్ధి చేస్తుంది అని, అతి త్వరలో స్త్రీనిధి నుండి లక్షలాది రూపాయలు డ్వాక్రా గ్రూపులకు వస్తాయన్నారు. చెప్పాలంటే నగరంలో ఇది చాలా అఫీషియల్ వార్డు. డ్వాక్రా గ్రూపులు చాలా తక్కువ ఉంటాయి. కార్యక్రమాలకి మహిళలు రావడం కూడా చాలా తక్కువ ఉంటుంది. ముగ్గులు పోటీలు పెట్టినప్పుడు కూడా చాలా తక్కువ మంది వస్తారు. వచ్చిన వాళ్ళు గట్టి పోటీ ఇస్తారు. మరి మనకి ఇబ్బంది ఉంటా ఉంది. మహిళలు ఉన్నవారు ఈరోజు మనం మేలు చేశాం, మనతో లేరని అనుకుంటా ఉన్నారు, కానీ వాళ్ళు మనకి సహకరిస్తున్నారు ప్రత్యక్షంగానో పరోక్షంగానో. ఆలోచించండి అంటే ఆయన ఒక మాట అన్నారు. 2019లో ఈ వార్డు 1200 మెజార్టీ వచ్చింది. 2024లో ఈ వార్డులో చాలా బలమైన వైసీపీ నాయకులు, రాజకీయ ఉద్దండులు, మహా తెలివైన వారని భావించే వైసీపీ నాయకులు ఉన్న ఈ వార్డులో
ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తే 2024లో 2700 మెజార్టీ మీ వార్డు ప్రజలు ఇచ్చారు. అంటే 1200కి డబుల్ అయితే 2400 రావాలి. అది కూడా కాదు, 2700. ఇది ఒక బాధ్యత కింద మేము తీసుకుంటా ఉన్నాం. 2700 మెజార్టీ అంటే చిన్న విషయం కాదు. దీవన్ చెరువు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కరాటే బెల్ట్ గ్రేడీ రంగ్ టెస్ట్ పోటీలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ పబ్లిక్ స్కూల్ కరాటే ఇన్స్ట్రక్టర్ షహన్ శీలం వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి వివిధ పాఠశాలల నుండి సుమారు 200 మంది విద్యార్థులు హాజరయ్యారు. మలేషియాకు చెందిన బ్లాక్ బెల్ట్ 9వ డాన్ చీఫ్ ఇన్స్ట్రక్టర్ ఎగ్జామినర్ టోనీ పొన్నయ్య ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ పాఠశాలల నుండి హాజరైన కరాటే శిక్షణ పొందిన విద్యార్థులకు గ్రేడీ రంగ్ టెస్ట్ నిర్వహించారు. టోనీ పొన్నయ్య మాట్లాడుతూ మలేషియా దేశంలో మార్షల్ ఆర్ట్స్తో పాటు బ్యాడ్మింటన్, ఫుట్బాల్ క్రీడకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, మార్షల్ ఆర్ట్స్ కరాటే ద్వారా ఆత్మరక్షణతో పాటు శారీరక దృఢత్వం, మానసిక పరిపక్వత సాధించవచ్చన్నారు. కరాటే విద్యార్థులు బాగా శిక్షణ పొంది బ్లాక్ బెల్ట్ స్థాయికి రావాలి అని ఆకాంక్షించారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ మొదటిసారి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో శ్రీలం వెంకట్రావు ఆధ్వర్యంలో గ్రేడీ రంగ్ టెస్ట్ జరగడం గర్వకారణమన్నారు. ప్రతి 6 నెలలకు ప్రమోట్ అయ్యేలా విద్యార్థులు మంచిగా కరాటే శిక్షణ తీసుకోవాలి అని సూచించారు. ఆరోగ్యరీత్యా కూడా కరాటే చాలా మంచిదని, జ్ఞాపక శక్తితో పాటు మెదడుకు పదును పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్స్ట్రక్టర్లు శ్రీసాయి, విజయభాస్కర్, శ్రీధర్, తిలక్, కాళిదాస్ తదితరులు పాల్గొన్నారు. Today is the first grading in Rajahmundry. I wish you all the best. I would like to you all be a good karateka in future. So you must continue your karate classes without any fail. Then only you will be achieve your target. Another 2 years, 3 years time you become a black belt. If you are really continue your karate without fail, then only you can go for the black belt. Even the black belt training, if you really did good, we can promote you immediately. If you are not good, postpone 1 year, because we want you to be a good karateka. Okay, we want the quality of the standard, black belt quality. Then only you will be happy, I am happy, the parents happy, the instructors all happy. ఇక్కడికి రాజమండ్రిలో ఫస్ట్ టైం గ్రేడ్ చేయడానికి వచ్చారు. ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వెల్ రెప్యూటెడ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఈయన గ్రేడ్ చేయటం అనేది చాలా గొప్ప విషయం. అండ్ ఆల్సో వీ ప్రౌడ్, వెరీ హ్యాపీ. అండ్ స్టూడెంట్స్కి మాస్టర్ సందేశం ఇచ్చారు. ఇలాగ ఎవ్రీ 6 monthsకి మాస్టర్ వచ్చి గ్రేడ్ చేసి వెళ్తుంటారు, ప్రమోట్ చేస్తుంటారు. బట్ ఈ 6 monthsలో ఈరోజు బెల్ట్ తీసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ రెగ్యులర్ ప్రాక్టీస్లో ఉండి ఇన్స్ట్రక్షన్స్ ద్వారా గుడ్ ట్రైనింగ్ తీసుకుంటే త్వరలో సార్ హన్షి చెప్పినట్టుగా బ్లాక్ బెల్ట్కి అచీవ్ అవుతారు అందరూ కూడా. మీరు బ్లాక్ బెల్ట్ని దృష్టిలో పెట్టుకుని ప్రాక్టీస్ చేయాలి. నేను పేరెంట్స్కి ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే, ఇట్స్ నాట్ ఎ ఫైట్, ఇట్స్ ఎ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆరోగ్యరీత్యా చాలా గొప్ప విషయం. చదువుకునే స్టూడెంట్స్కి బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించండి, పట్టభద్రులకు పీడీఎఫ్ అభ్యర్థి వీరరాఘవులు విజ్ఞప్తి. ఘనంగా లక్ష్మీ నృసింహుని చక్ర స్నానం, వేదమంత్రాలతో మార్మోగిన ఆలయం. జగన్మోహన్ రెడ్డికి మతి భ్రమించింది, మహిళా సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి. ఇద్దరు గణన మోసగాళ్ల అరెస్ట్, 23 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్న పోలీసులు. ప్రభుత్వాసుపత్రిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలి, ఆసుపత్రి ప్రత్యేక అధికారి భాస్కర్ రెడ్డికి ఫిర్యాదు. ఈ వార్తలందరితో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి సీ న్యూస్.